రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా వైఎస్ఆర్ పార్టీ అంటే ఇప్పుడు కొత్తగా పేరు మార్చుకున్నారు వాళ్ళు, గొడ్డలి పార్టీ అని. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. గొడ్డలి పార్టీ వాళ్ళు బురద జల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. డిఎస్సి పరీక్షల మీద అనవసరమైన రాద్ధాంతం చేసి రాష్ట్రంలో ఉనికి కోసం ఓ పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించినారు. నేను ఈ సందర్భంగా ఒకటి అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, డిఎస్సి పరీక్ష అనేది ఆన్లైన్ విధానంలో జరిగిన పరీక్షనే అవగాహన మీకుందా అని అడుగుతా ఉంటా. ఆన్లైన్లో పరీక్ష జరిగింది, దాంట్లో కూడా లోపాలు ఎత్తుకుతూ ఉన్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 7 సార్లు డిఎస్సి నిర్వహించినాడు. అదేవిధంగా 98లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో డిఎస్సిలో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేశాడు. అంటే కేవలం 100కి 100 మార్కులు పరీక్షల విధానంలో మెరిట్ మార్కులు ఎవరికి వస్తే వాళ్ళు ఉత్తీర్ణులుగా డిక్లేర్ చేసే విధానాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇంటర్వ్యూలు చేస్తే ఇంటర్వ్యూ మార్కులకు రకరకాల సిఫారసులు వస్తాయని చెప్పి దాన్ని రద్దు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన 7 సార్లు డిఎస్సీలు నిర్వహించినాడు. ఈరోజు రాష్ట్రంలో టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్న టీచర్లలో 75% టీచర్లు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన అధ్యాపకులే. ఒకసారి అధ్యాపకులను అడిగితే వాళ్ళే చెప్తారు. అదేవిధంగా మొన్న జరిగిన డిఎస్సిలో కూడా దాదాపు 200 పైన కేసులు వేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 16,347 మంది ఉత్తీర్ణులైతే కడుపు మండుతూ ఉంది ఈ గొడ్డలి పార్టీకి. ఎట్టు తిరిగి ఈ కేసులన్నింటినీ రద్దు చేయాలా, ఈ పరీక్షలన్నీ రద్దు చేయాలనే ఒకటే ఆలోచనతో ఉత్తీర్ణులైన అధ్యాపకుల నోట్లో మట్టి కొడదామనే కుట్ర పన్నుతూ ఉండరు. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉండా, జగన్ గారి జమానాలో కరోనా సమయంలో కూడా టీచర్లతో బ్రాందీ షాపుల్లో బ్రాందీ బాటిల్స్ అమ్మించినారు. అంటే టీచర్లకు గత ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని నేను గుర్తు చేస్తూ ఉండా. అదేవిధంగా వారం నుంచి కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు గొడ్డలి పార్టీ వాళ్ళు. ఆ ధర్నాల్లో ఎక్కడైనా ఉద్యోగాలు రాని టీచర్లు ఎవరన్నా కూర్చున్నారా అని అడుగుతూ ఉండా. రాజకీయ నిరుద్యోగులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూర్చోబెట్టుకొని ధర్నాలు చేస్తూ ఉన్నారు. నేను చూశాను, రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ చూశారు. కర్నూలులో కొండారెడ్డి బురుజు ఎక్కి ఉత్తీర్ణులైన 16,000 చిల్లర ఉపాధ్యాయులు అందరూ కూడా గర్వంగా మేము పరీక్షలు రాసి ఉత్తీర్ణులైనాం, మా సమర్థతతో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో మేము మార్కులు తెచ్చుకొని పారదర్శకంగా మేము ఉత్తీర్ణులైనాం, ఈ ప్రభుత్వం మాకు మేలు చేసింది, ఎన్నికల్లో చెప్పిన హామీని నెరవేర్చిందని చెప్పి కొండారెడ్డి బురుజెక్కి గర్వంగా టీచర్లందరూ కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ర్యాలీ చేసిన విషయాన్ని గొడ్డలి పార్టీ ఒక్కసారి వీడియో చూడాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ ధర్నాలో చూసాం, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిరుద్యోగులే ఉన్నారు తప్ప ధర్నాల్లో పరీక్షల్లో ఉత్తీర్ణులు కానీ ఉపాధ్యాయులు ఒక్కరు కూడా లేరు, ఒక కంప్లైంట్ లేదు. మళ్ళీ రేపు సెప్టెంబర్లో ఈ ప్రభుత్వం 2వ డిఎస్సిని విడుదల చేయబోతా ఉంది. దాంట్లో మళ్ళా ఎవరైతే ఉత్తీర్ణులు కానో వాళ్ళందరూ కూడా మళ్ళా ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం కంటిన్యూగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. కాబట్టి ఉత్తీర్ణులు కాని అభ్యర్థులు ఎవరైనా ఉంటే నిరంతరం
మీరు పరీక్షల్లో పాల్గొనే అవకాశం ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. ఈ గొడ్డలి పార్టీ చేసిన కుట్రల్లో మీరు భాగస్వాములు కావద్దండి. ఏదైతే నిన్న కొండారెడ్డి బుర్జి ఎక్కినారో వాళ్ళు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కూడా ఎక్కగలరు. ఆయనకు కూడా ఆయన ఇంటికి ఎక్కి వాదన వినిపించగలరు. ఇది మర్చిపోద్దని చెప్పి గొడ్డలి పార్టీకి చెప్తా ఉంటా. ఇంత పారదర్శక విధానం తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపు అసెంబ్లీ ఉందండి, అసెంబ్లీకి పోయి డిఎస్సి గురించి చర్చ పెట్టుకోమని చెప్పండి. రోడ్లలో ధర్నాలు చేస్తే ఏమొస్తుంది? జంజీలు ఉన్నారని చెప్తా ఉంటాడు మా ధర్నాల్లో. 60 ఏళ్ళు 70 ఏళ్ళు నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రేపో మాపో అన్ని రకాలుగా రిటైర్ అయ్యే మనుషులు పెట్టుకొని నువ్వు ధర్నాలు చేసుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను జంజీలో భాగస్వామిని చెప్తాను. జంజీ అంటే యువత 16 ఏళ్ల నుంచి 22 ఏళ్ళు 20 ఏళ్ళ మధ్య ఉన్న యువత. వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక విధానాలు విద్యార్థులకు వ్యతిరేకంగా ఎక్కడైనా జరుగుతుంటే ఆందోళన చేస్తూ ఉంటారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నేనే భాగస్వామ్యం అని మాట్లాడతాడు. ఇక నీ మీద 13 ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, నువ్వు కూడా జంజీ అంటే ఎట్లా? ఈ విధంగా 2 సంవత్సరాల నుంచి కూడా ఏ మంచి కార్యక్రమం చేసినా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం మీద నిరంతరం కుట్రమనడం, ఇది కేవలం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి మీద ఆయన టార్గెట్ చేస్తూ కుట్ర చేయడం తప్ప ఇంత పారదర్శక విధానంలో డిఎస్సి ఎంపిక చేసిన విధానం, ఉత్తీర్ణులు తయారు చేసిన విధానం, ఆన్లైన్ పరీక్ష విధానం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలే. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారు. దానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోని ఈ పరీక్ష జరిగింది. దీని మీద అధికారులు అంటే ఎన్నిక నిర్వహించిన ఐఏఎస్ అధికారులు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి జీవోలు పెట్టుకొని పారదర్శక విధానంలో జరిగిందని చెప్పి స్పష్టంగా ఇస్తూ ఉంటారు. మీరు కోర్టుకు పోయినారు, కోర్టులో కూడా మీకు చుక్కెదురైన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి కోరుతూ ఉంటారు. ఎక్కడైనా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు తప్పైనప్పుడు, తప్పనిపించినప్పుడు సమీక్ష చేసేదానికి న్యాయ సమీక్ష ఒకటి ఉంటుంది. న్యాయస్థానాలు సమీక్ష చేస్తాయి, హైకోర్టులు కావచ్చు, సుప్రీంకోర్టులు కావచ్చు. న్యాయ సమీక్షలో కూడా మీ అభ్యర్థన ఫెయిల్ అయినప్పుడు మీరు కుట్ర పన్నారనే విషయం వాస్తవం అని చెప్పి ఇది ప్రజలు గమనించాలని చెప్పి ఈ విధమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దండి. సంతోషంగా టీచర్లు ఎంపికైనారు, మళ్ళీ ఎంపిక అయ్యేదానికి అనేక రకాల పరీక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం తీసుకొస్తూ ఉంది. మీరు బాగా చదువుకొని పరీక్షల్లో పాస్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకోవడానికి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పారదర్శక ప్రభుత్వం అని చెప్పి ప్రజలు ఈ గొడ్డలి పార్టీ చేసే కుట్రల నుంచి తిప్పి కొట్టాలని చెప్పి ప్రజలను కోరుతూ ఉన్నారు.